నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కాదర్వాలి ఆటో గ్యారేజ్ 2-వీలర్ షోరూమ్. ఈ షోరూమ్ నందు సెకండ్ హ్యాండ్ బైక్లు లభించును. ప్రస్తుతం యువత అంతా సెకండ్ హ్యాండ్ బైకులపైకి వారి దృష్టిని మళ్లిస్తూ ఉన్నారు. నందికొట్కూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గ్రామీణ ప్రాంతాలు కాబట్టి వారికి తగ్గ ధరలలోనే, అనగా 5,000 నుంచి 30,000 రూపాయల లోపే ఒక మంచి బైక్ను యువతకు అందిస్తూ ఉన్నాము. దాదాపుగా యువత అంతా ఎక్కువగా రాయల్ ఫీల్డ్, యమహా, యూనికాన్ వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి బైక్లు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. మేము సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతుంటాం. గత 12 ఏళ్ల నుంచి మేము సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ చేస్తున్నాం. మా దగ్గర వచ్చేసి 5,000 నుంచి 50,000 వరకు ఉంటున్నాయి. అది లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్ని కంపెనీస్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. బజాజ్ కానీ, హీరో హోండా బైక్స్ కానీ, బజాజ్ బైక్స్ కానీ, టీవీఎస్ కానీ, XL100 సెల్ఫ్, XL100 లో ఆయిల్ పెట్రోల్ బండ్లు అన్ని దొరుకుతున్నాయి. అన్ని బండ్లు అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. వచ్చేసి లో మోడల్ నుంచి హై మోడల్ 2005 నుంచి 2025 వరకు అవైలబుల్ లో ఉంటాయి మా దగ్గర. మా దగ్గర 10,000, 12,000 కూడా పల్సర్ బైకులు, అపాచర్ బైకులు వస్తుంటాయి. మామూలు 2010, 2012 మోడల్ 15,000, 20,000 కూడా అవైలబుల్ ఉంటాయి. చాలా బండ్లు అమ్మాము మేము అట్లా. ఎవరికైనా సరే వారికి తగ్గ బడ్జెట్లో బైకు కావాలంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్లో మేము వారికి బైక్ అందిస్తామని షోరూమ్ యజమాని సిద్ధు తెలియజేశారు. యూత్ అంటే ఇప్పుడు మనం కొత్త బైక్ కొనాలంటే పల్సర్ వచ్చేసి 1,45,000, 1,50,000 ఉన్నాయి. మన దగ్గరకు వచ్చేసి మీకు మంచి మోడల్ బండి కావాలనుకో 2018, 40,000 వస్తుంది మన దగ్గర. ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలంటే 15,000, 20,000 దొరుకుతుంది. ఇంకా తక్కువ రేట్లో వాళ్ళ బడ్జెట్ బట్టి, వాళ్ళకి అనుకూలం బట్టి తీసుకుంటున్నారు మా దగ్గర. RX అనేది చాలా మంది అడుగుతారండి. దాని బీడింగ్ కానీ దాని సౌండ్ కోసం ఎక్కువ లైక్ చేస్తారు. ఎక్కువ ఉందండి RX అంటే సినిమా ప్రభావం. ఇప్పుడు సినిమాల్లో ఎక్కువ RX అనేది యూజ్ చేస్తున్నారు కదా, దానివల్ల అది కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు యమహా బండి మాక్సిమం సింపుల్ గా కావాలంటే కూడా 50,000 అవుతుంది. అప్పుడు షోరూమ్ ప్రైస్ 36,000 అది ఫస్ట్ షోరూమ్ లో. 1990లో నుంచి వచ్చాయి. 1990, 92, 2002, 2003 లాస్ట్. RX 100, 135 లాస్ట్. దానికి ఖర్చు పెట్టి అనమాట. దాని ఖర్చు కొందరు 1,00,000 పెట్టిన ఉన్నారు, కొందరు 70,000 ఉన్నారు, కొందరు ఎక్కువ పెట్టిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. అంటే ఓల్డ్ బండి ఒకప్పుడు షోరూమ్ బండి 60,000 ఉండేది, 36,000 ఉండేది. 36,000 షోరూమ్ ప్రైస్ బయటికి వచ్చే బండి 36,000. ఇప్పుడు చూస్తే 1,00,000 రూపాయల దాకా వరకు ఉంది RX 100. BS6 అంటే ఇప్పుడు యాక్చువల్గా షోరూమ్ దగ్గరికి అయితే చేయించుకోవాలి. BS4 అంటే బయట చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ మెకానిక్ ఏదైనా సరే మెకానిక్ దగ్గర చేయించుకోవచ్చు. ఇప్పుడు BS6 బండ్స్ అనుకో షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి, షోరూమ్ మెకానికే చెక్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిన కూడా ఆ మెకానిక్ చూడాలని చాలా మంది సఫర్ అవుతున్నారు. అందువల్ల చాలా మంది ఒకటి BS6 ఉన్నా ఆల్రెడీ BS4 బండి కూడా యూజ్ చేస్తున్నారు. 1 lakh అబౌవ్ ఉంది. మామూలు ఎక్సెల్ తీసుకున్నాం, మామూలు చిన్న XL అంటే ఆ బండి వచ్చేసి ఇప్పుడు 88,000 ఉంది. మామూలు 88,000 కొత్త బండి XL బండి. ఇప్పుడు అది కాక రేట్లు పెరిగాయి, చాలా కొత్త బండ్లో రేట్లు పెరిగాయి. అందువల్ల చాలా మంది సెకండ్ హ్యాండ్ వైపు మగ్గి చూపుతున్నారు. RX వచ్చేసి మన దగ్గరికి వస్తున్నారు. సెకండ్ హ్యాండ్ బండ్లు కావాలన్నా, కొత్త బండి కావాలని అడుగుతున్నారు. మేము కొత్త బండి కన్నా సెకండ్ హ్యాండ్ చాలా ప్రిఫర్ చేస్తుంటాం. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ 40,000, 50,000 లో దొరుకుతుంది. మంచి బండి దొరుకుతుంది. 56 లో దొరుకుతుంది.